అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి, మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే నిధులనేవైతే త్వరలో విడుదల కాబోతున్నాయి. సో, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందాం. అయితే మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి రూ. 4016 అలాగే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి రూ. 6016 అయితే అందించబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి మనకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకుంటే మీకు ముందుగా తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో మనకి రూ. 2000 అలాగే రూ. 3000 చొప్పున అందించేవారు కదండీ! అయితే ఇక్కడ మనకి చేయూత పెన్షన్ కింద ఇక్కడ వృద్ధుల వితంతులకి రూ. 4000 అలాగే దివ్యాంగులకి రూ. 6000 చొప్పున అందించబోతుంది. సో, దీని వలన ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్‌దారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే ఇక్కడ మనకి ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. ఇదొకటే కాదు, మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కూడా నిధులనేవి అయితే విడుదల కాలేదు కదా! సో, దానికి సంబంధించి కూడా మనకి త్వరలో నిధులనేవి అయితే విడుదల చేయనున్నారు. సో, మొత్తం అన్నిట్లికి కూడా మనకి జనవరిలో మనకి పంచాయతీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి. సో, అక్కడ దానికంటే ముందే మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ యొక్క వెంటనే నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందండి. సో, ఎప్పుడు దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.